ఆనందమే మహా సంతోషమే యేసు పుట్టేలలో ఆనందమే మహా సంతోషమే యేసు పుట్టేలలో ఆనందమే మహా సంతోషమే యేసు పుట్టేలలో ఆనందమే మహా సంతోషమే
బుద్ధి ఎత్తి చాటిదాము నడుము బట్టి పయనికును బుద్ధి ఎత్తి చాటిదాము నడుము బట్టి పయనికును నా యేసు గొప్పవాడు ఎంత గొప్ప కార్యము చేసినాడు ఎర్ర సముద్రమునే చేసినాడు ఎంత గొప్ప మహిమను తెచ్చినాడు ఎరుపు గోడల
కలిసి నిన్ను ఆరాధించడం ఎంతో గొప్ప ధాన్యత అయినది. లోకంలో ఎంతో మంది నాయన ప్రభువా ప్రపంచం యావత్తు నిన్ను ఆరాధన చేస్తూ ఉన్నారు తండ్రి. ఓ ప్రభా, భూమి మీద ఉన్న మానవులందరూ కూడా తండ్రి నీ పుట్టుకను గూర్చి దేవా మీరు నాయన ఈ లోకానికి వచ్చిన నాయన రీతిని బట్టి ప్రతి ఒక్కరు సంతోషముతో ప్రభా నీ సన్నిధానంలో ప్రభా వారు ఆరాధన చేస్తూ ఉన్నారు. మేము కూడా ఈ స్థలంలో నిన్ను ఆరాధన చేస్తూ ఉండగా తండ్రి పరిశుద్ధాత్మడా మీరు మాతో ఉండండి. ప్రతి బిడ్డను నాయన మీరు దీవించండి, ఆశీర్వదించండి దేవా నాయన ప్రభా. ఈ యొక్క తండ్రి నాయన ప్రభా జన్మదినంలో ఉన్న సంతోషము, సమాధానము, శాంతిని ప్రతి బిడ్డకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. నీ కృపలో భద్రపరచండి, నీ సహాయం అనుగ్రహించండి అయా నాయన. ఈ దినము ప్రభువా నీ యొక్క పరిశుద్ధ సన్నిధానంలో జరగబోతున్న ఆరాధనలో మీరు మాకు తోడై ఉండండి. పాటల్లో మీరు ఉన్నారు తండ్రి. ఇక ముందు జరగబోయే ఆరాధనలో మీరే ఉండి మహిమ పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. 100వ కీర్తన 1 నుండి 5 వచనములు అందరూ కలిసి చదివి దేవుని మహిమపడతారు. కృతజ్ఞతాపనలు చెల్లించుచు ఆయన ముఖంలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన నామములో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరముండును. దేవుని వాక్యమును దీవించును. కృపగలేసయానికి వందనాలు, జీవాధిపతి నీకే స్తోత్రములు ప్రభువా. కృపగలేసయానికి వందనాలు చెల్లిస్తున్నాము ప్రభువా. ఈ లోకానికి మీరు మా కొరకు తండ్రి వచ్చి ఉన్నారు అయా తండ్రి. ఈ లోకంలో ఎంతో మంది జన్మించారు, కానీ నీ పుట్టుక ఈ లోకానికి తండ్రి నాయన సంతోషాన్ని, సమాధానాన్ని అనుగ్రహించింది తండ్రి. పరిశుద్ధాత్మనికి స్తోత్రాలు తండ్రి నాయన. మీరెంతగానో ప్రభు దీనుడుగా ప్రభు తమ్ముడు తాను తగ్గించుకుని ఓ తండ్రి నాయన నీ ధవళ సింహాసనాన్ని విడిచిపెట్టి నీ పరలోక రాజ్యంలో దేవాని ఘనమైన స్థానాన్ని మా కొరకు విడిచిపెట్టి తండ్రి నాయన మమ్మల్ని అందరినీ ధనవంతులను చేయడానికి దీనుడుగా దరిద్రుడుగా ప్రభు ఈ లోకానికి మీరు వచ్చారు తండ్రి. నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాము ఓ దేవా నాయన ప్రభు. నీ పుట్టుకను బట్టి ప్రతి ఒక్కరు కూడా నేను ఆరాధన చేస్తున్నానయ్యా. నువ్వు తండ్రి గొప్ప దేవుడో ప్రభు. నీలాంటి వారి ఈ లోకంలో ఎవరు లేరు. పరిశుద్ధాత్మకే స్తోత్రములు 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 ప్రభు. హల్లెలూయా 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 Thank you, Jesus.
ఘనమైన నామాన్ని బట్టి నీకు లెక్కలేని వందనాలు చెల్లిస్తున్నాము ప్రభువా. అయా గడిచిన క్రిస్మస్ నుండి ప్రభువా ఈ క్రిస్మస్ వరకు తండ్రి మీరు మమ్మల్ని అందరినీ కూడా నీ రెక్కల నీడలో దాచి భద్రపరిచారు తండ్రి. నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభువా. ఈ ప్రజలైన వారందరూ కూడా ఈ సన్నిధానంలో ప్రభువా నీ జన్మదినాలకి నేను ఆరాధన చేస్తూ ఉండగా ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. శాంతిని, సమాధానాన్ని ఈ ప్రజల జీవితాల్లో మీరు అనుగ్రహించండి నాయన. పరిశుద్ధాత్మనికి స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఇప్పటి వరకు జరిగిన ఆరాధనలో మీరున్నారు తండ్రి. ఇక ముందు జరగబోయే ఆరాధనలో మీరుంది. వాక్య పరిచర్యలో ఓ దేవా నాయన ప్రభా ఆరాధన అంతవరకు కూడా మీరే ఉండి మహిమ ఘనత ప్రభావం పొందుకోమని యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకని ప్రార్థిస్తున్నాము తండ్రి. రీతిలో దేవుడు ప్రతి ఏర్పాటును దేవుడు సిద్ధపరిచారు. అందరి బట్టి దేవుడికి వందనాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు గొప్ప దేవుడు అండి. ఎందుకంటే ప్రార్థన ఆయన వినే దేవుడు, ప్రార్థనకు సమాధానాన్ని ఇచ్చే దేవుడు అన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వారందరూ తెరిచినట్లయితే దేవుని వాక్యాన్ని మనం ధ్యానించేద్దాము. లూకా సువార్త 2వ అధ్యాయము 10వ వచనం. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియచేయుచున్నా. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టి ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక అని దేవునికి స్తోత్రం చేయుచుండెను. చాలా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. లూకా సువార్త 2వ అధ్యాయము 10వ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువార్తమాను నేను మీకు తెలియచేయుచున్నాను. ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. గొర్రెల కాపరులు వారు మందను మేపుతూ కాస్తున్న సమయంలో మహాప్రకాశమానమైన వెలుగుతో అక్కడ దేవుని దూత ప్రత్యక్షమైనట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుని ప్రత్యక్షతను దేవుని ప్రజలు చూసినప్పుడు మహా వెలుగు వారిని ఆవరిస్తుంది. వెలుగు వచ్చినప్పుడు చీకటి అంతా కూడా మటుమాయమైపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని దూత ఎప్పుడైతే ఈ గొర్రెల కాపరుల దగ్గరికి వచ్చినప్పుడు ఆ ప్రదేశం అంతా కూడా వెలుగుతో నింపబడింది. చీకటిలో ఉన్న వారి జీవితాలలోనికి దేవుడు తన వెలుగును పంపినట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, దేవుని ప్రజల జీవితాలలో కూడా దేవుడు మార్పును చేసే దేవుడు క్రియలను అద్భుత రీతిలో జరిగించేవాడై ఉన్నాడు. దేవుని ప్రత్యక్షతను మనం పొందుకున్నప్పుడు, దేవుని యొక్క సన్నిధానాన్ని మనం అనుభవించినప్పుడు జీవితాలలో మారుతాయి, కుటుంబాల్లో ఆశీర్వాదం వస్తుంది, చీకటి పోతుంది, వెలుగుతో నింపబడిన వారు దేవుని కొరకు సాక్షులుగా జీవిస్తారు. హల్లెలూయా. ఇక్కడ మరి గొర్రెల కాపరుల దగ్గరికి కూడా దేవుని దూత వచ్చి సువార్తమానము ప్రకటిస్తున్నట్టుగా చూస్తున్నాము. ఆ దూత వచ్చి వారితో చెప్తున్నాడు కదా, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువార్తమానం నేను మీకు తెలియచేయుచున్నాను. ఎప్పుడైతే ఆ దూత మహాప్రకాశమానమైన వెలుగుతో వారి మధ్యలో వచ్చి నిలబడ్డాడో వెంటనే ఆ గొర్రెల కాపరులు భయపడ్డారు. ఆ వెలుగును చూసి భయపడినప్పుడు దేవుని దూత అంటాడు, భయపడకుడి, మహా సంతోషకరమైన సువార్తమానం నేను మీ కొరకు తీసుకుని వచ్చినానని చెప్పి దూత చెప్పినట్టుగా మనం చూస్తున్నాము. ఈ లోకంలో దేవుని ప్రజలైన వారికి మాత్రమే కాదు, కానీ ఈ భూప్రపంచం మీద ఉన్న ప్రతి మానవానికి కూడా గొప్ప సువార్తమానాన్ని దేవుడు తన ఏకైక కుమారుని ద్వారా ఈ లోకానికి పంపించాడు. ఆయన ఏకైక కుమారుని ఈ లోకంలోనికి మానవధారిగా పంపించి ప్రతి ఒక్కరు కూడా సంతోషము, సమాధానము కలిగి ఉండాలని తండ్రి అయిన దేవుని చిత్తమైనది. తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారంగానే కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి చాలా దీనుడిగా మన కోసము, మనందరి కోసము ఆయన పశువుల తొట్టెలో పరుగినట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డల, ఈ లోకంలో మనం చూసినట్లయితే ధనవంతులు వారి స్థాయిని బట్టి, వారి హోదాను బట్టి, వారికి ఉన్న పలుకుడు బట్టి వారు ఎంతో అతిశయిస్తూ ఉంటారు. నేను ఈ స్థానంలో ఉండాలి, నేను ఇంకా తక్కువ స్థితిలో ఉన్నట్లయితే అది నాకు అవమానకరం అని అనుకుంటారు. అది నాకు చాలా
చిన్నతనంగా అనిపిస్తుంది అని అనుకుంటారు మానవులైతే. కానీ దేవాతి దేవుడైన యేసుక్రీస్తు ప్రభువు మాత్రం పరలోకంలో ఆయనకున్న గొప్ప స్థానాన్ని నీ కోసము నా కోసము విడిచిపెట్టి దీనుడుగా ఆయన మనందరినీ కూడా ధనవంతుల్ని చేయడానికి ఈ లోకానికి వచ్చారు. హల్లెలూయా. దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ప్రేమిస్తూ ఉన్నాడు. ఈ లోకంలో ఉన్న మానవులందరి నిమిత్తమై ఆయన వచ్చి దీనుడిగా పశువుల శాలలో జన్మించినట్టు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేస్తున్నానని దేవుని దూత చెప్పినట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ప్రతి జీవితాలలో సంతోషం, ప్రతి కుటుంబంలో ఆనందము, ప్రతి వ్యక్తి జీవితాలలో కూడా మార్పుని ఇవ్వడానికి ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభువారు మానవదారిగా వచ్చి ఉన్నారు. ఎవరైతే క్రీస్తును కలిగి ఉంటారో వారి జీవితాలు వెలుగుతో నింపబడతాయి, వారి కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి, వారు దేవుని బిడ్డలై దేవుని కొరకు వెలిగే జ్యోతిగా ఉంటారు. హల్లెలూయా. ఈ లోకంలో దేవుని కలిగి ఉంటా అది ఎంతో గొప్ప ధన్యమైనది. లోకంలో ధనాన్ని కలిగి ఉండొచ్చు, గొప్ప స్థానాన్ని కలిగి ఉండొచ్చు, గొప్ప ఆస్తిని సంపాదించుకోవచ్చు మానవులు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, క్రీస్తు ప్రభువును, యేసుక్రీస్తు ప్రభువును నీ హృదయంలోనికి ఆహ్వానించి ఆయనను నీ సొంత రక్షకునిగా అంగీకరిస్తే అంతకంటే గొప్ప భాగ్యము మరి ఏది లేదంట. ఎవరైతే క్రీస్తు ప్రభువును వారి హృదయాలలో పెట్టి దేవునికి పూర్తి స్థానాన్ని ఇచ్చి ఆయన బిడ్డలుగా బ్రతుకుతారో వారి జీవితాలను దేవుడు వెలుగుమయం చేసేవాడై ఉన్నాడు. దేవుడు వెలుగుమయం చేసేవాడై ఉన్నాడు. ఈ గొర్రెల కాపర్లు కూడా చీకటిలో ఉన్నారు, అంధకారంలో ఉన్నారు. వారి స్థితి అయోమయ పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుని దూత వారిని దర్శించి చీకటిలో ఉన్న వారికి వెలుగు సువార్తను ప్రకటించాడు. దేవుని దూత, భయపడకుడి, మీ జీవితాలకు ఆనందాన్ని ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభువు జన్మించాడని చెప్పి దేవుని దూత మహా సంతోషకరమైన సువార్తమానాన్ని ప్రకటించాడు. దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఈ వాక్యము భూమి మీద ఉన్న ప్రతి మందిరంలోనూ కూడా ప్రకటన చేయబడుతూ ఉన్నది. భూమి మీద ఉన్న ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా ఈ వాక్యాన్ని బట్టి ఆనందిస్తూ, ఈ వాక్యాన్ని బట్టి సంతోషిస్తూ దేవుని ఆరాధన చేస్తూ ఉంటారు. కానీ ఇది కేవలము దేవుని ప్రజలకు మాత్రమే సంబంధించింది కాదు, కానీ మానవులైన ప్రతి ఒక్కరికి కూడా ఆయన కృప, ఆయన ఆశీర్వాదాన్ని ఇవ్వాలనే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి మానవుడిగా వచ్చి దేవుని ప్రేమ దేవుని ప్రజలు పొందాలి, దేవుని ఆశీర్వాదము దేవుని ప్రజలు అనుభవించాలి. ప్రతి ఒక్కరి పరిస్థితిని కూడా దేవుడు సంపూర్ణంగా వారిలోనికి సమాధానాన్ని, శాంతిని నింపాలని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి మానవదారిగా వచ్చిన్నారు. మనం చూస్తాము, ఎంతో మంది ఈ భూమి మీద జన్మించినట్టుగా గ్రంథాలలో రాయబడుతున్నాయి. మహా గొప్పవారు, మహా గొప్ప గనులు ఈ లోకంలోకి వచ్చారు, గొప్ప కార్యాలు చేశారు, వారు ఈ భూమి మీద గొప్ప పేరును సంపాదించుకున్నారు అని చెప్పి గ్రంథాలలో రాయబడుతుంది. కానీ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం, ఈ భూమి మీద ఎంతమంది గొప్పవారు జన్మించినప్పటికీ కూడా వారు మానవుని పాపము నిమిత్తమై రక్తాన్ని చిందించలేదు, మానవుని పాపము నిమిత్తమై తన ప్రాణాన్ని అర్పించలేదు. ఆ త్యాగాన్ని చేసిన వారు యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రమే. హల్లెలూయా. అందుకనే యేసుక్రీస్తు ప్రభుని అందరూ కూడా లోక రక్షకునిగా ఆరాధన చేస్తున్నారు. ఈ లోకానికి రక్షణ ఇచ్చేవాడు, ఈ లోకంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఆశీర్వాదాన్ని ఇచ్చేవాడు యేసుక్రీస్తు ప్రభు. అందుకే దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం, దూత చెప్తున్నాడు, భయపడకండి. ఒకవేళ ఎవరైనా సరే నీ పరిస్థితిని బట్టి, నీ యొక్క స్థితిగతులను బట్టి దుఃఖపడుతున్నా, వేదన పడుతున్నా, దేవుడు మాట్లాడుతున్నాడు, భయపడవద్దు. ఏ దూత అయితే గొర్రెల కాపరుల దగ్గరికి వచ్చి అంధకారంలో ఉన్న వారికి శుభవర్తమానాన్ని ప్రకటించాడు, అదే దేవుడు ఉదయకాల సమయంలో తన ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ నీ జీవితంలో చీకటి ఉన్నదా, నీ కుటుంబంలో అంధకారంతో, వేదనతో, దుఃఖంతో నలిగిపోతున్నట్లయితే దేవుడు అంటున్నాడు, నీ మీద నా వెలుగును ప్రకాశింపబోతున్నాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరి కుటుంబాల మీదకైతే దేవుని వెలుగు దిప్పబడుతుందో, ఏ వ్యక్తి మీదకైతే దేవుని ప్రకాశమానమైన వెలుగు వస్తుందో ఆ వ్యక్తుల జీవితాలు మారిపోతాయండి. వారి బ్రతుకులు ఇదివరకటి జీవితాలుగా ఉండదు, వారి స్థితి మునుపటి స్థితి వల్ల ఉండదు. దానికి ఉదాహరణ మన సంఘంలోనే మనం చూడవచ్చు. మరి దైవజనులు, అలాగే మరి దైవజనులు కూడా సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థన చేయగా, సంఘంలో ఉన్న ప్రతి కుటుంబం కొరకు కన్నీటితో విజ్ఞాపన చేయగా దేవుడు వారి ప్రార్థనను ఆలకించి ప్రతి ఒక్కరి స్థితిని కూడా మార్చివేసి మహా సమృద్ధిలోనికి సంఘాన్ని నడిపించారు. హల్లెలూయా. హల్లెలూయా. దానికి సజీవ సాక్షుడిగా ఈనాడు సంఘంలో ఉన్న ప్రతి కుటుంబం ఉన్నారు. అందును బట్టి నేను, నా కుటుంబము సంతోషముగా
ఈ సాక్ష్యాన్ని పలుకుతున్నాను. దీన దశలో ఉన్న వారిని దేవుడు హెచ్చైన స్థానానికి హెచ్చించాడు. దీన స్థితిలో ఉన్న బిడ్డలను దేవుడు ఈనాడు సంఘంలో అభివృద్ధిని, ఆశీర్వాదాన్ని ఇచ్చి మునుపటి స్థితి లేని వారిగా, మునుపటి స్థితిని బట్టి ప్రభువా నన్ను ఇట్టి రీతిగా దీవించావు, ఇట్టి రీతిగా ఆశీర్వదించావు అని చెప్పి కృతజ్ఞతతో దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయడానికి దేవుడు అవకాశాన్ని దయచేశాడు. వీరందరికీ కారణం దైవజనులు చేసిన కన్నీటి ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి పరిస్థితిని మార్చివేశాడు దేవుడు. ఒకప్పుడు ఉన్న పేదరికం, ఒకప్పుడు ఉన్న దీనస్థితి, ఒకప్పుడు ఉన్న కరువు దేవుడు తొలగించి ప్రజల జీవితాల్లో శాంతి, సమాధానాన్ని, సమృద్ధిని ఇచ్చాడు. ఏ దూత అయితే గొర్రెల కాపరుల దగ్గరకు వచ్చి భయపడకండి, దేవుని వెలుగు మీరు చూస్తున్నారు, మీకు శుభవర్తమానం నేను తీసుకొచ్చి వచ్చానని చెప్పి దూత ప్రకటన చేశాడు. అదే దూత ఉదయకాల సమయంలో దేవుని ప్రజలను మీతో మాట్లాడుతున్నాడు. మీ జీవితాలలో దేవుడు ఆశీర్వాదాన్ని సిద్ధపరిచాడు. మీ కుటుంబంలో దేవుడు మేలును దాచిపెట్టి ఉన్నాడు. ఆ మేలు, ఆశీర్వాదాన్ని మీరు పొందుకోవాలి అంటే యేసుక్రీస్తు ప్రభు పాదాల దగ్గర ప్రతి ఒక్కరూ తమను తాము తగ్గించుకొని దేవునిని వేడుకునేవారిగా ఉండాలి, దేవుని అనుసరించేవారిగా ఉండాలి. ఎప్పుడైతే మనం అలా చేస్తామో ఆ ప్రార్థన బట్టి దేవుడు కుటుంబాల్లో మేలు చేస్తాడు, వ్యక్తుల జీవితాలలో కార్యాలను జరిగించే దేవుడై ఉన్నాడు. ఇంకా కింద వర్షంలో మనం చూసినట్లయితే దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు, దానికి ఇదే మీ కాలవాడు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక దొడ్డిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. ఇక్కడ దూత చెప్తున్నాడు కదా, దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. గొర్రెల కాపరులకు ఆ సువార్త మనము దూత తెలిపినప్పుడు ఏ ప్రాంతానికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, రక్షకుడు జన్మించాడు అంటే ఏ ప్రాంతంలో జన్మించాడు, ఆయన దర్శించాలంటే గొర్రెల కాపరులకు మార్గాన్ని చూపించడానికి దేవుని దూత అంటున్నాడు కదా, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు జన్మించి ఉన్నాడు. ఆయన దీనుడుగా పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక పశువుల శాలలో పరుని ఉన్నట్టుగా దేవుని దూత వారికి తెలియజేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మనస్సును మనం చూసినట్లయితే పరలోకంలో ఉన్న దేవుడు మహా గొప్ప సింహాసనాన్ని, మహా గొప్ప మహిమను, మహా గొప్ప స్థానాన్ని విడిచిపెట్టి ఎందుకు పనికిరాని మానవుని ప్రేమించి వారి జీవితాలలో వారి యొక్క వ్యక్తిగత పరిస్థితులను మార్చడానికి పరలోకాన్ని విడిచిపెట్టి దేవాతి దేవుడే దీనుడిగా పశువుల తొట్టిలో ఆయన పరునినట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుని బిడ్డల ఈ లోకంలో మనం చూసినట్లయితే ఎక్కడైనా నిలబడినప్పుడు ఆ చుట్టూ ఉన్న వాతావరణం సరి లేకపోతే కనీసం ఒక్క నిమిషం కూడా అక్కడ నిలబడడానికి ఎవరు కూడా ఇష్టపడరు. ఎందుకంటే ఈ స్థలం బాగాలేదు, ఇది అంతగా శుభ్రంగా లేదు అని అనుకుంటాం. కానీ నిన్ను నన్ను ప్రేమించే దేవుడు తనను తాను ఎంతగా తగ్గించుకున్నాడు అని అంటే ఆయన దీనత్వాన్ని ధరించి పశువుల తొట్టెలో మనం చూస్తాము. పశువుల సాల ఎలా ఉంటుందో అది అంత నీట్గా ఉంటుందండి, కంపుతూ ఉంటుంది, శుభ్రం లేకుండా ఉంటుంది. ఆయన తన యొక్క మహిమ సింహాసనాన్ని విడిచిపెట్టి నిన్ను నన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడంటే అటువంటి దీన స్థితికి తనను తాను దేవుడు తగ్గించుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఏ ఒక్కరైనా ఆశీర్వాదాన్ని నువ్వు పొందుతున్నావంటే, ఏ ఒక్కరైనా దీవెనలు నువ్వు కలిగి ఉన్నావంటే అది దేవుడు నీకు ఇచ్చాడు. దానిని బట్టి నిన్ను నీవు తగ్గించుకోవాలి. దానిని బట్టి దేవునిలో నీ హృదయాన్ని కుమ్మరించి ప్రభువా నేను ఏ పాట పాడు, అయ్యా నేను ఏ పాటి దానను, నన్ను ఇంతగా హెచ్చించావు, నన్ను ఇంతగా దీవించావు, నా కొరకే కదా నువ్వు దీనుడుగా ఈ లోకానికి వచ్చావని చెప్పి ఎప్పుడైతే దేవుని కంటే ఎక్కువగా నిన్ను నువ్వు తగ్గించుకుంటావో దేవుడు నీ తగ్గింపు ప్రార్థన, నీ విధేయత, నీ ప్రవర్తనను బట్టి నేను ఇంకా హెచ్చిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుడే తనను తాను తగ్గించుకున్నప్పుడు మానవుడు ఏ పాటి వాడండి చెప్పాలి? మానవుడు ఏ పాటి వాడు? ఈ నిమిషంలో కనబడి మరో నిమిషంలో మాయమైపోయే మానవ జీవితము ఏ పాటిది? నిన్ను నన్ను ప్రేమించే దేవుడే తనను తాను అంతగా తగ్గించుకున్నప్పుడు మరి నిమిషం నుండి నిమిషం మాత్రంలో మాయమయ్యే మానవ బ్రతుకు ఇంకెంతగా దేవునిలో తగ్గింపు జీవితంలో కలిగి ఉండాలి, ఇంకెంతగా దేవునికి అంకితమైన హృదయంతో జీవించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఎవరైనా నీ స్థితిని బట్టి, దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి, దేవుడు నీ జీవితంలో చేసిన కార్యాన్ని బట్టి, దేవుడు నేను ఉంచిన స్థాయిని బట్టి
నిన్ను నీవు హెచ్చరించుకుంటున్నట్లయితే, ఒకవేళ నిన్ను నీవు ఇదంతా నా శక్తి, నా బలము, నా జ్ఞానము, నాకు దేవునితో పని లేదు అనే రీతిగా నీ ప్రవర్తన ఉన్నట్టయితే దేవుడు మాట్లాడుతున్నాడు. అతి ప్రవర్తన ఎవరు కూడా కలిగి ఉండకూడదండి. ప్రతిదానిని బట్టి దేవుని స్తుతించాలి. ప్రతిదాన్ని బట్టి దేవునిలో తగ్గింపు మనస్సు కలిగి మోకాళ్ళ ప్రార్థన చేయాలి. అప్పుడే దేవుడు అట్టి ప్రార్థనను బట్టి, అట్టి బిడ్డలను బట్టి సంతోషించేవాడే ఉన్నాడు. మరి లోకంలో ఉన్న అనేక మంది ప్రజలు తమను తాము తగ్గించుకోకుండా హెచ్చించుకున్నట్టయితే ఒకనొక దినాన వారు హెచ్చింపబడిన వారు అకస్మాత్తుగా వారికి తెలియకుండానే మెల్లగా కిందకి వచ్చేస్తారు. చాలా దీనస్థితిలోనికి దిగిపోతారు. కానీ దేవుల్లో తగ్గించుకున్నట్టయితే, దేవునికి నీ జీవితాన్ని అంకితం చేసి దేవుని మాటలు బట్టి దేవుని ప్రేమించే హృదయం కలిగి ఉన్నట్టయితే, క్రీస్తు ప్రభువు ఎలాగైతే పశువుల శాలలో తను తాను తగ్గించుకుని ఈ లోకంలో ఉన్న మానవులందరినీ రక్షించడానికి జన్మించాడు, అదే రీతిగా అటువంటి తగ్గింపు స్వభావంతో కూడిన ప్రార్థన భక్తి జీవితంలో కలిగి ఉన్నట్టయితే దేవుడు నిన్ను చూసి చాలా సంతోషిస్తాడు. నీ అవసరతను తీరుస్తాడు. నీ కుటుంబము ఇంకా మెట్టు మెట్టు పైకి ఎక్కడానికి దేవుడు కృప చూపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా దేవుని వాక్యంలో మనం చూద్దాము. 11వ వచనము, వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయనకిష్టమైన మనుషులకు భూమి మీద సమాధానంలో కలుగునుగా కానీ దేవునికి స్తోత్రము చేయుచున్నాను. దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. పరలోక సైన్య సమూహము దేవుని గురించి పాటలు పాడారు. దేవుని బిడ్డలారా, మీరు ఈ లోకంలో చూసినట్టయితే దేవుని పాటలు పాడడానికి వైర్ వారు సిద్ధపడతారు. చక్కని పాటలు దేవుని మందిరంలో పాడతారు. కానీ దేవుని యొక్క క్రీస్తు ప్రభు వారి యొక్క జననాన్ని బట్టి ఈ లోకం అంతయు కూడా గ్రహించులాగున పరలోక సైన్య సమూహమే గొప్ప కీర్తన పాడినట్లుగా దేవుని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. దేవుని జననాన్ని బట్టి పరలోక సైన్య సమూహం అంటే ఎంతమంది అయితే దేవదూతలు దేవుని రాజ్యములు దేవుని ఆరాధన చేస్తున్నారో వారందరూ కూడా ఎలుగెత్తి దేవుని ఆరాధన చేశారు. ఆ సమయంలో ఎలుగెత్తి దేవుని గురించి గొప్ప గాన ప్రతిగానం చేసినట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయన ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం. ఎవరైతే దేవునికి ఇష్టకరంగా జీవిస్తారో, ఎవరైతే క్రీస్తు ప్రభువును రక్షకుడిగా వారి జీవితాలలోనికి ఆహ్వానించి యేసుక్రీస్తును నిజ దేవునిగా అంగీకరించి ప్రార్థన చేస్తారు, వారికి దేవుడిచ్చే ఆశీర్వాదం ఏంటంటే భూమి మీద శాంతి సమాధానాన్ని ఇచ్చేవాడు. హల్లెలూయా. శాంతి సమాధానము మనకు దొరుకుతుంది అని అంటే కొనుక్కోవడానికి పరిగెత్తే ప్రజలు ఈ లోకంలో ఎంతో మంది ఉన్నారు. శాంతి సమాధానము ఫలానా చోట దొరుకుతుంది, పదాన్ని కొనుక్కుందామంటే ఎంతైనా ధనాన్ని వెచ్చించి కొనుక్కోవడానికి సిద్ధపడే ధనవంతులు ఈ లోకంలో ఉన్నారు. కానీ దేవుని వాక్యం చెప్తుంది, నీ కుటుంబంలో శాంతి, నీ కుటుంబంలో సమాధానం, నీ హృదయానికి నెమ్మది కలిగాలంటే అది క్రీస్తు ప్రభు పాదాల వద్ద మాత్రం దొరుకుతుంది. హల్లెలూయా. ఈ లోకంలో శాంతి సమాధానము ఉచితముగా ఇచ్చేవారు యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రమే. ఆయన ఎటువంటి ధనాన్ని కోరేవాడు కాదు, కానీ ఉచితముగా ఆయన రక్షణలో ప్రజలకు దారిపోయడానికి ఈ లోకానికి మానవదారిగా వచ్చాడు. ఉచితంగా రక్షణ ఇస్తున్నాడు, ఉచితంగా శాంతిని ఇస్తున్నాడు, ఉచితంగా సమాధానాన్ని ఇస్తున్నాడు. అంతకంటే నుంచి ఉచితముగా నీవు ఆశించిన ఆశీర్వాదాన్ని దేవుడు నీకు ఇవ్వడానికి ఆయన సిద్ధం కలిగి ఉన్నాడు. హల్లెలూయా. మనం ఆరాధించే దేవుడు గొప్ప దేవుడు అండి. భూమి మీద సమాధానము ఆయనకి ఇష్టమైన ప్రజలకు దేవుడు ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు. మరి నీవు దేవునికి ఇష్టమైన బిడ్డగా జీవిస్తున్నావు. నీ కుటుంబంలో శాంతి సమాధానం కలగాలంటే, నీ పరిస్థితిని దేవుడు మార్చాలంటే నీవు దేవునికి ఇష్టకరమైన ప్రవర్తన కలిగి ఉన్నావా? దేవుడిని అడుగుతున్నాడు. దేవునికి ఇష్టమైన ప్రవర్తన కలిగి ఉన్నప్పుడు, దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనం జీవించినప్పుడు దేవుని లేఖనంలో రాయబడిన ప్రతి ఆశీర్వాదం కూడా దేవుడు అనుగ్రహించేవాడే ఉన్నాడు. ఆయన వెనుక తీసేవాడు కాదు, కానీ ఆయన సమృద్ధిగా ఇచ్చేవాడే ఉన్నాడు. కానీ వెనుక తీసేవాడు ఎవరు అంటే మానవుడు తన యొక్క హృదయ తలంపును బట్టి దేవులను వెనుక తీస్తూ ఉంటాడు. కానీ దేవుడు మాత్రం విస్తారమైన తలంపులు నీ పట్ల, నీ కుటుంబం పట్ల కలిగి ఉన్నాడు. ఆయన మేలులు, ఆయన ఆశ్చర్య కార్యములు చేయాలని నీ యందు ఆయన ఎంతో ఆశ కలిగి ఉన్నాడు.
ఆశ కలిగిన దేవుడే ఉదయకాల సమయంలో తన సంఘంతో మాట్లాడుతున్నాడు. భూమి మీద సమాధానము కలుగునుగా కానీ దేవునికి స్తోత్రం చేయించుకోవాలని దేవుని వాక్యంలో రాయబడిన రీతిగా నీ కుటుంబంలో నీ జీవితంలో దేవుడు సంతోషాన్ని సమాధానాన్ని ఇవ్వాలని ఆయన నీ యందు ఆశ కలిగి ఉన్నాడు. ప్రతి బిడ్డ కూడా ఆ సమాధానము ఆ సంతోషము పొందుకోవాలన్న వారు దేవునితో ఐక్యత కలిగి జీవించాలి. దేవుని యందు తాము తమ హృదయాలను తగ్గించుకొని దేవుని దగ్గర తిరిగి జీవించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి అపోస్తలుల కార్యంలో దేవుని వాక్యాన్ని, అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం, అపోస్తలుల కార్యంలో 4వ అధ్యాయము 12వ వచనం. మరి ఎవరి వలన రక్షణ కలగదు, ఈ నామమునే మనము రక్షణ పొందవలెను, ఈ నామముల వలనే మనము రక్షణ పొందవలెను గాని ఆకాశము క్రింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అని ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. మరి ఎవరి వలన రక్షణ కలగదు, ఈ నామము మనము రక్షణ పొందవలెను గాని ఆకాశం క్రింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అని. ఈ లోకంలో మనం చూస్తున్నాం ఎన్నో నామాలు ఉన్నాయి, మీ అందరికీ తెలిసిందే. కానీ దేవుని వాక్యం అంటుంది ఈ భూమి మీద ఉన్న ఏ నామమును బట్టి కూడా ఆశీర్వాదం కలగదు, నీ జీవితానికి శాంతి లభించదు. కానీ క్రీస్తు నామము, యేసు నామము మాత్రమే నిన్ను ఆశీర్వదించేది, నీ జీవితంలో నెమ్మదిని శాంతిని అనుగ్రహించేది. హల్లెలూయా. రక్షణ దయచేసేది యేసునామము, స్వస్థత దయచేసేది యేసునామము, ఆశీర్వాదాన్ని ఇచ్చేది యేసునామము, శాంతిని సమాధానాన్ని అనుగ్రహించేది యేసునామము. ఆ యేసునామాన్ని నువ్వు కలిగి ఉన్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభువును నీ రక్షకుడిగా అంగీకరించినప్పుడు దేవుడు నీ పట్ల చేసే కార్యములను బట్టి నీవు ఊహించలేవు. నా జీవితము ఇటు రీతిగా ఉంటుందా, నా కుటుంబము ఇటు స్థితిలో ఉంటుందా అని చెప్పి నీవే ఏమనుకుంటారంటే ప్రజలు, అయ్యో ఒకప్పుడు నేను ఇలా ఉన్నాను, కానీ క్రీస్తుని అంగీకరించిన తర్వాత, రక్షకుడైన క్రీస్తులో నా శాంతిని సమాధానాన్ని పొందిన తర్వాత నా స్థితి ఇంతగా మార్చబడిందని ప్రజలు తమను చూసి తామే ఆశ్చర్యపడతారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు గొప్ప దేవుడండి. దేవుని వాక్యం చెప్తుంది ఈ భూమి మీద ఉన్న నామాలలో సంతోషం లేదు, ఈ భూమి మీద ఉన్న నామాలలో ఎటువంటి ఆశీర్వాదం లేదు. కానీ దేవుని వాక్యం చెబుతున్నది కదా, యేసు నామములో మాత్రమే రక్షణ ఉన్నది. సర్వలోక మానవాళి కూడా క్రీస్తు మార్గంలోనికి రావాలి, క్రీస్తు యొక్క రక్షణను స్వీకరించాలి. అప్పుడే ప్రజలు దేవునికి దగ్గరగా జీవించగలడు, మానవుడు పాపం నుండి విడుదల పొందగలడు. క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావడానికి కారణం ఏంటి అంటే, మానవుడు తాను కలిగిన పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధుడిగా మారాలనే ఈ లోకానికి ఆయన దీనుడిగా వచ్చినాడు. ఈ లోకానికి ఆయన మానవ దారిగా రావడానికి, ఈ లోకంలో ఆయన మానవదారిగా జన్మించడానికి కారణం ఏమిటి అంటే, మానవుడు తన జీవితంలో కలిగిన పాపాన్ని సంపూర్ణంగా విడిచిపెట్టి పరిశుద్ధమైన వ్యక్తిగా, పరిశుద్ధమైన కుమార్తెగా మారాలి, దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి, పరలోక రాజ్య వారసులు కావాలనే ఆకాంక్షతో దేవుడు తన ఏకైక కుమారుని ఈ లోకానికి పంపించాడు. అందుకే దేవుని వాక్యం అంటుంది ఈ భూమి మీద ఉన్న ఏ నామంలోనూ కూడా రక్షణ లేదు, కానీ యేసు నామంలో మాత్రమే రక్షణ, ఆశీర్వాదము, విమోచన, విడుదల ఉన్నదని దేవుని వాక్యం చెప్తుంది. దేవుని బిడ్డలారా, లోకంలో మానవులు ఈ యొక్క సత్యాన్ని గ్రహించలేని వారే అంధకారములు, చీకటి మార్గంలో ప్రయాణం చేస్తూ సమాధానం కోసం, శాంతి కోసం, లేక వారి జీవితాలలో ఇంకా సంతోషం కోసము ప్రాకులాడుతూ ఉన్నారు. కానీ దేవుని వాక్యం అంటుంది క్రీస్తు ప్రభు పాదాల వద్ద మాత్రమే సమస్త మహిమ, ఐశ్వర్యము దాచబడి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు, ఈ భూమి మీద ఉన్న నామాలలో ఆశీర్వాదం లేదు, కానీ క్రీస్తు నామములో సంపూర్ణ ఆశీర్వాదం దాచబడింది. ఆ సత్యాన్ని ఎరిగిన వారు ఈ లోకంలో, ఈ భూమి మీద దేవునికి ఇష్టలుగా జీవిస్తారు, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని కర్తలుగా మారుతారు. ఇంకా ఎంతో మంది ప్రజలు అంధకారంలో జీవిస్తున్నారు. వారు రక్షింపబడాలని చెప్పి దేవుని రాకడ ఇంకా ఆలస్యం అవుతుంది. దేవుడు దీనుడిగా ఈ లోకానికి వచ్చి పశువుల సాలలో జన్మించాడు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, అతి త్వరలో ఆయన దీనుడిగా రావటం లేదు, కానీ రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా ఆయన దేవదూతల సమూహముతో మధ్యాకాశంలోనికి రాబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన దీనుడిగా వచ్చాడు, తన సువార్తమానాన్ని ఈ లోకానికి అందించాడు, తన ప్రేమను ప్రజలకు పంచాడు.
దేవుని ప్రజల నిమిత్తం, ఈ లోకంలో ఉన్న ప్రజల నిమిత్తం ఆయన ప్రాణాన్ని అర్పించాడు. కానీ రెండవసారి ఆయన రాబోతున్నాడు. ఒకవేళ ఈ విషయము ఎవరైనా గ్రహించలేని స్థితిలో ఉన్నట్లయితే దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన మరొకసారి ఈ భూమి మీదకి రాబోతున్నాడు. రెండవసారి దేవుని యొక్క పాదము ఈ భూమి మీద తాకబోతుంది. అప్పుడు ఆయన దీనుడిగా రావటం లేదు, కానీ ఆయనకి ఇష్టమైన ప్రజలను ఆయన వెంట తీసుకువెళ్ళడానికి రాబోతున్నాడు. వారందరూ కలిసి దేవుని రాజ్యంలో సంతోషము సమాధానాన్ని పొందబోతున్నారు. ప్రియదేవుని బిడ్డలారా, ఈ మాట దేవుని మాట విశ్వాసంతో ప్రార్థన చేయండి. ప్రభువా, దీనుడిగా లోకానికి వచ్చావు, నా కోసం జన్మించావు, నా కోసం నీ ప్రాణాన్ని అర్పించావు. కానీ రెండోసారి నువ్వు రాబోతున్నావు. అప్పుడు నీతో పాటు నేను కూడా ఎత్తబడాలి, నీతో పాటు నేను నీ రాజ్యంలో ఉండాలి అని ఆశ కలిగి ప్రార్థన చేయండి. ఆశ కలిగి ప్రార్థన చేయండి. దేవునిలో సరిచేయబడిన వారే, దేవునిలో ప్రతి పాపాన్ని విడిచిపెట్టి దేవుని రక్తం చేత కడగబడిన వారే దేవుని కొరకు ఇష్టలైన బిడ్డలుగా జీవించాలని దేవుడు తన సంఘాన్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఒకవేళ ఎవరైనా సరే ఇంకా నిర్లక్ష్యమైన జీవితం కలిగి ఉన్నట్టయితే, ఇంకా ఎవరైనా సరే దేవునిలో అంతంత మాత్రం భక్తి కలిగి ఉన్నట్టయితే దేవుడు అంటున్నాడు, అటు జీవితాన్ని విడిచిపెట్టు, అటు జీవితాన్ని విడిచిపెట్టు. నీకోసమే కదా, నీకోసమే కదా, నీ కుటుంబం కోసమే కదా నేను నా గొప్ప స్థానాన్ని విడిచిపెట్టి దీనుడిగా ఈ లోకానికి వచ్చాను. మరి నీవు నాకు ఇచ్చే విలువ ఏమిటి అని దేవుడిని అడుగుతున్నాను. తనను తాను తగ్గించుకుని ఈ లోకానికి వచ్చిన దేవునికి నువ్వేం చేస్తున్నావు? ఆ దేవుని పట్ల నువ్వు ఎటువంటి తలంపు కలిగి ఉన్నావు? ఆ దేవుని గూర్చి నీవు ఎట్టి రీతిగా నీ ఆత్మీయ స్థితిలో ఈ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నావు? దేవుడిని అడుగుతున్నాడు. అందుకే దేవుని వాక్యం అంటుంది, భూమి మీద ఉన్న నామాలలో ఎటువంటి విలువ లేదు, ఎటువంటి లాభము లేదు, ఎటువంటి ఆశీర్వాదం లేదు. కానీ యేసుక్రీస్తు నామములో మాత్రమే సమస్త ఆశీర్వాదం ఉంది, విడుదల విమోచన ఉంది. దేవుని ప్రియబిడ్డలారా, మనము దేవుని ఆరాధన చేస్తున్నామనంటే అది గొప్ప కృప, ఇది గొప్ప ఆశీర్వాదము. ఇటు రీతిగా దేవుని ఆరాధన జరగాలని గడిచిన దినాలు కొద్ది దినాలుగా మేము ప్రార్థన చేస్తున్నాం దేవుని సన్నిధానంలో. మరి దయచేసి దేవుని రాజ్యానికి చేరిన తర్వాత భారము కలిగి దేవుని దగ్గర మొరపెడుతున్నారు. దేవుడు మాకు ఇచ్చిన ధన్యత ఏమిటంటే, నా పిల్లల భయపడకు, ఏ రీతిగా అయితే ఘనమైన సేవ నీ తల్లి ద్వారా జరిగించున్నాను, అదే ఘనమైన సేవ నీ ద్వారా నేను జరిగించబోతున్నాను అని చెప్పి దేవుడు మాట్లాడిన నాటి నుంచి కూడా ఘనమైన కార్యాలు ప్రజల జీవితంలో దేవుడు చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఫస్ట్ ఫోన్ కాల్ మీ నాన్నగారు దేవుని రాజ్యానికి చేరబడిన తర్వాత ఫస్ట్ ఫోన్ కాల్ నేను మాట్లాడినప్పుడు ఒక సహోదరి నాకు చెప్తున్నది, అమ్మ నా పరిస్థితి ఇలా ఉంది, నా కుటుంబ పరిస్థితి ఇలా ఉంది, నా కొరకు ప్రార్థన చేయండి అని అన్నప్పుడు ఆ మొదటి ఫోన్ కాల్ని బట్టి నేను ప్రార్థన చేయడం ప్రారంభించాను. ప్రభువా, నా తండ్రి స్థానంలో మీరు మమ్మల్ని నిలబెట్టారు, ఏ భారం అయితే నా తల్లిదండ్రులు కలిగి ఉన్నారో ఆ భారాన్ని బట్టి నేను ప్రార్థన చేస్తున్నాను నీ నామంలో. ఇక మీదట ఘనమైన కార్యాలు మీ ద్వారా నేను జరిగిస్తానని, ఎవరి కొరకైతే మీరు ప్రార్థన చేస్తారో వారి జీవితాల్లో మేలు చేస్తానని మీరు చెప్పిన మాటలను బట్టి, ఈ కుటుంబాన్ని బట్టి నేను ప్రార్థన చేస్తున్నానని ఆ ఫస్ట్ ఫోన్ కాల్ నేను మాట్లాడాను. ఆ దినం నుంచి ఈ దినం వరకు కూడా నేను అనేక మంది ప్రజల గురించి, నాతో పాటు మరి సేవకులు విజయసాగర్ పాస్టర్ గారు కూడా, నా సహోదరులు కూడా అనేక మంది బిడ్డలతో మాట్లాడుతూ వారి వ్యక్తిగత సమస్యలను, వారి ప్రార్థన అవసరతలు విని వారి కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఆ ప్రార్థన విని ఆ కుటుంబాలలో, ఆ వ్యక్తుల జీవితాలలో కార్యాలు జరిగించి తిరిగి వారి సాక్ష్యాలు చెప్తున్నప్పుడు మేము ఎంతగానో సంతోషపడుతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అది మా గొప్పతనం కాదండి, దేవుడు మా యందు ఆయన కృపను లేక ఆయన అపారమైన ప్రేమను చూపించి తన ఘనమైన సేవలో ఆయన కొరకు సాక్షులుగా ఉన్న వారు. ప్రియదేవుని బిడ్డలారా, దేవుని యొక్క మాట ఎంతో గొప్పది. దేవుని యొక్క మాట నువ్వు విశ్వాసంతో నమ్మినట్లయితే నీ జీవితము మారిపోతుంది. నువ్వు ఊహించలేవు ఇట్టి స్థితిలో నేను ఉంటానా అని, నీవు ఊహించలేవు. ఆ మార్పు ఎలా ఉంటుందంటే నీ చుట్టూ ఉన్న వారు ఆశ్చర్యపడతారు. ఆ మార్పు ఎలా ఉంటుందంటే నిన్ను చూసిన వారు ఒకప్పుడు అలా ఉన్నారు, ఇప్పుడు ఇలా ఉన్నారు అని అనేకులు పలికే రీతిగా దేవుడు మార్చేవాడు. మరి సంఘంలో అనేక మంది కుటుంబాలలో దేవుడు ఆ కార్యాన్ని చేశాడు, ఇంకా చేయబోతున్నాడు. మనం వినబోతున్నాము గొప్ప సాక్ష్యాలు. దేవుడుగా కార్యాలను సంఘంలో చేస్తూ ఉన్నాం. ప్రార్థన చేద్దాం, ఇంకా ఘనమైన కార్యాలు దేవుడు జరిగించున్నాము. చూద్దాం. 1వ యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం.
14వ వచనం. మరియు తండ్రి తన కుమారుని లోకరక్షకుడుగా ఉండుటకు పంపి ఉండుట మేము చూచి సాక్ష్యం ఇచ్చుచున్నాము. యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనును వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు. వాడు దేవుని యందు ఉన్నాడు. సాతాను క్రియలు లయమైపోతాయి. సాతాను బంధకాలు తొలగిపోతాయి. దేవుని అగ్నితో సాతాను దేవుడు తరిమివేస్తాడు. ఆ ప్రదేశాన్ని లేక ఆ వ్యక్తుల జీవితాలను దేవుడు వెలుగుమయంగా మార్చి దేవుడు నివసిస్తున్న ఆ స్థలాన్ని దేవుడు దీవెనకరంగా చేసిన వాడు. అందుకే దేవుని వాక్యం అంటుంది, యేసులో నీవు ఉండాలి, యేసుతో నీవు జీవించాలి, యేసుతో నీవు బ్రతకాలి. అప్పుడే మనము దేవునికి ఇష్టమైన బిడ్డలంగా ఉంటాము. అప్పుడే శాంతి సమాధానం నీకు వెంబడిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ కొంతమంది సాక్ష్యం చెప్తూ ఉన్నారు దేవుని యొక్క మాటను బట్టి. లోకరక్షకుడిగా తన కుమారుని పంపించిన మాట మేము నమ్ముతున్నాము, దానికి సాక్షులమై ఉన్నాము అని చెప్పి దేవుని వాక్యం చెప్తున్న రీతిగా ఇక్కడ కూడిన ప్రతి బిడ్డ కూడా, నీ కుటుంబము, నీవు కూడా దేవుని కొరకు సాక్షిగా జీవించాలి. మనం చూస్తాము దేవుని వాక్యంలో క్రీస్తు ప్రభు వారు జన్మించినప్పుడు ఆకాశంలో నక్షత్రము వెలిసింది. ఆ నక్షత్రము జ్ఞానులకు మార్గాన్ని చూపించింది. జ్ఞానులు ప్రయాణమై యేసుక్రీస్తు ప్రభు వారిని దర్శించడానికి రావడానికి కొంతకాలం వ్యవధి పట్టింది. ఆ కాల వ్యవధిలో వారు ప్రయాణం చేస్తున్న సమయంలో వారికి మార్గాన్ని చూపడానికి దేవుడు ఆకాశంలో నక్షత్రాన్ని వెలిగించాడు. ఆ నక్షత్రము వారికి దారి చూపించింది. ఆ నక్షత్రాన్ని బట్టి జ్ఞానులు యేసుక్రీస్తు ప్రభువు జన్మించిన స్థలానికి వచ్చినట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, నీవు నీ కుటుంబము కూడా దేవుని కొరకు వెలిగి నక్షత్రంగా ఉండాలి. రావడానికి మార్గాన్ని చూపించేవారుగా ఉండాలి. దేవునిని పరిచయం చేసేవారుగా ఉండాలి. దేవుని ఆశీర్వాదం నీ పొందుకున్నావు, దేవుని దీవెన నీ కుటుంబంలో నువ్వు పొందుకున్నావు, దేవుని సమాధానాన్ని నువ్వు కలిగి ఉన్నావు. కానీ నీ చుట్టూ ఉన్న అనేకులు ఇంకా అంధకారంలో ఉన్నారు, బాధలతో, వేదనతో, దిగులతో నలిగిపోతున్నారు. అట్టి ప్రజలు ఇంకా సమృద్ధిలోనికి, ఆశీర్వాదంలోనికి రావాలి అంటే నిన్ను వెలిగించిన దేవుని నీవు వారికి పరిచయం చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞానులకు మార్గం చూపించిన రీతిగా నక్షత్రం ఎట్టి రీతిగా అయితే జ్ఞానులకు మార్గాన్ని చూపించింది, అదే రీతిగా దేవుని ప్రజలు నక్షత్రాల వలె దేవుడు క్రీస్తు కుమారుడు, క్రీస్తు కుమార్తెలు అని గ్రహిస్తారు. ఎప్పుడైతే మనం అటు రీతిగా ప్రత్యేకింపబడిన వారిగా బ్రతుకుతామో ఇతరులకు నీవు నక్షత్రం వల్ల కనబడతావు. హల్లెలూయా, హల్లెలూయా. పాపాన్ని విడిచిపెట్టినప్పుడు దేవునికి ఇష్టం లేని దాన్ని నీవు చేయకుండా దూరంగా దేవునికి దగ్గరగా బ్రతుకుతున్నప్పుడు అనేకులకు నీవు ప్రత్యేకింపబడిన వ్యక్తిగా కనబడతావు. ఒకప్పుడు ఈ వ్యక్తిని నేను పలానా స్థలంలో చూశాను, కానీ ఇప్పుడు దేవుని పాదాల్లో చూస్తున్నానని చెప్పి ఆ వ్యక్తుల గురించి సాక్ష్యం చెప్పినప్పుడు నీ సాక్ష్యము అనేకులకు అది వెలుగుగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. పాపాన్ని విడిచిపెట్టి, పాపంలో ఉన్న ప్రతి తలంపును విడిచిపెట్టి పవిత్రమైన హృదయాలు కలిగి పరిశుద్ధ జీవితాన్ని జీవించాలని దేవుని వాక్యము దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము, యేసుక్రీస్తు లోకానికి రక్షకుడని మేము సాక్ష్యం ఇచ్చుచున్నామని చెప్తున్నారు. మనమందరము కూడా లోకరక్షకుడైన క్రీస్తు కొరకు సాక్షులుగా బ్రతకాలి. ఎక్కడున్నప్పటికీ కూడా దేవుని సాక్షిగా నువ్వు జీవించాలి. నీ మాటలో, నీ ప్రవర్తనలో, నీ తీరులో దేవుని సాక్ష్యము ప్రతిబింబించాలి. అప్పుడు ప్రత్యేకింపబడిన వ్యక్తిగా నీవు ఉంటావు కనుక ప్రతి ఒక్కరు కూడా నిన్ను నక్షత్రంగానే చూస్తారు. ఆ నక్షత్రం ఏ విధంగా అయితే మార్గాన్ని చూపించిందో జ్ఞానులకు, అదే రీతిగా నీ ప్రవర్తన, నీ విధేయత, నీ భక్తి జీవితము ఇతరులు చూసినప్పుడు వారు కూడా ఆకర్షింపబడతారు క్రీస్తు ప్రభువు దగ్గరికి రావడానికి. వారు కూడా ఆకర్షింపబడతారు దేవుని మందిరంలో ఉన్న ఆశీర్వాదం నేను కూడా పొందుకోవాలి, యేసు పాదాల దగ్గరికి రావాలి, యేసులో రక్షణ ఉన్నది అని చెప్పి. దేవుని బిడ్డలారా, దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రతి ఒక్కరు కూడా ఈ క్రిస్మస్ దినాన మంచి వస్త్రాలు ధరించాము. దేవుడిచ్చిన సమృద్ధిని బట్టి దేవుని సన్నిధానంలో దేవుని ఆరాధన చేస్తున్నాం. అది సరిపోదు, కానీ ప్రతి ఒక్క బిడ్డ కూడా దేవుని కొరకు వెలిగే జ్యోతిగా జీవించాలి. దేవుని కొరకు నువ్వు వెలగాలి, అనేకులను వెలిగించాలి. హల్లెలూయా, హల్లెలూయా.
చదువుతున్న కాలేజీలో కావచ్చు, నువ్వు చదువుతున్న స్కూల్లో కావచ్చు, నువ్వు పనిచేస్తున్న ఆఫీసులో కావచ్చు, నువ్వు పనిచేస్తున్న ఆ ప్రాంతంలో కావచ్చు, నీవు దేవుని కొరకు వెలిగే జ్యోతిగా ఉన్నప్పుడు అనేక మంది నిన్ను చూసి ఆ వెలుగులోనికి రావాలి. క్రీస్తు ప్రభువు అంగీకరించాలి. నువ్వు ఏ విధంగా అయితే దీవించబడ్డావో ఆ వ్యక్తులు కూడా అతి ఆశీర్వాదాన్ని పొందుకోవాలని దేవుని వాక్యం చెప్తుంది. నీవు యేసులో నిలవాలి, యేసు నీలో నిలవాలి. అప్పుడు దేవుని కార్యాలు నీ జీవితంలో జరుగుతాయి. నేను యేసులో నిలవను కానండి, లోకంలో నిలబడతాను. యేసులో ఉన్న ఆశీర్వాదం నాకు వచ్చేయాలి అంటే అది జరిగే పని కాదు. అది ఎంత మాత్రం కూడా జరిగే పని కాదు. లోకంలో నేను జీవిస్తాను, నాకు నచ్చినట్టుగా నేను బ్రతుకుతాను, నా తలంపులను బట్టి, నా ఇష్టాన్ని బట్టి. కానీ యేసులో ఉన్న ఆశీర్వాదం నాకు రావాలి అని మానవులు కోరుకున్నట్టయితే అది బుద్ధిహీనత అవుతుందండి. ఏమవుతుందండి? బుద్ధిహీనత అవుతుంది. అంటే దేవుడి వాక్యం అంటుంది, ఆయన లోకరక్షకుడు. ఎవరైతే ఈ లోకరక్షకుడిని తమ సొంత రక్షకుడిగా అంగీకరిస్తారో వారి జీవితాలు వెలుగుమయమైపోతాయి. ఆ వెలుగు ఎటు రీతిగా ఉంటుందంటే అనేకులకు మార్గాన్ని చూపిస్తుంది క్రీస్తు వైపుకు, అనేకులకు మార్గాన్ని చూపిస్తుంది ఆశీర్వాదంలోనికి, అనేకులకు మార్గాన్ని చూపిస్తుంది శాంతి, సమాధానం, నెమ్మది పొందుకోవడానికి. అందుకే దేవుని వాక్యంలో మనం చదువుతున్నాము కదా, యేసులో మీరు నిలవాలి, యేసు మీ యందు నిలవాలి. యేసుక్రీస్తు ప్రభువారు నీలో నిలవాలి అని అంటే నీ హృదయము దేవునికి ఇష్టకరంగా ఉండాలి, నీ ప్రవర్తన దేవునికి అంగీకారంగా ఉండాలి. ఎలా అయితే మనము చుట్టూ ఉన్న ప్రాంతం సరిలేనప్పుడు అక్కడ నిలవబడడానికి కూడా ఇష్టపడము, అదే రీతిగా నీ హృదయ తలంపు సరిలేకపోతే, నీ హృదయం అంతా పాపంతో నింపబడి ఉంటే ఆ స్థలంలో క్రీస్తు ప్రభువారు నివాసం ఉండరు. క్రీస్తు ప్రభువారు అక్కడ కార్యాలు జరిగించడు. ఎందుకంటే అక్కడ సంపూర్ణంగా చీకటి, సంపూర్ణంగా పాపము అలుముకు ఉన్నందువల్ల దేవునికి అక్కడ నిలవడానికి అవకాశం ఉంది. అందుకే దేవుని వాక్యం అంటుంది, యేసు నీలో నిలవాలి, నీవు యేసులో నిలవాలి. అప్పుడు నీ యందు జరిగే కార్యములు అనేక మంది చూసి ఆశ్చర్యపడతారు. ప్రతి ఒక్కరు కూడా దేవుని కొరకు వెలిగించబడతారు, అనేకులను దేవుని కొరకు వెలిగించేవారుగా ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. దేవుని వాక్యాన్ని మనం చూద్దాం. సమయం అవుతున్నది, నేను ముగింపులోకి వస్తున్నాను. దయచేసి ప్రతి ఒక్కరు కూడా దేవుని వాక్యం పైన మీ మనసును నిలబెట్టండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. ఆమె యొక్క కుమారుని కనెను, ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును గనుక యేసు అని పేరు పెట్టుదువనెను. ఆయనకి యేసు అని పేరు పెట్టుదువు అని చాలా మంది దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక యేసు అని పేరు పెట్టుదువు అని చెప్పి దేవుని గూర్చి ఇక ప్రవచనాన్ని మనం చూస్తున్నాం. క్రీస్తు ప్రభువారు ఇంకా ఈ భూమి మీదకి రాకమునిపే, ఆయన మరి గర్భాన జన్మించక మునిపే కొన్ని వందల సంవత్సరాల క్రితమే ప్రవక్తల నోట క్రీస్తు ప్రభువారి యొక్క ఆగమనము గురించి, జన్మమును గురించి ప్రవచనాలు దేవుడు పలికించారు. పరిశుద్ధాత్మ దేవుడు ప్రవక్తలను నిలవబెట్టి జరగబోయే కాలములో క్రీస్తు యొక్క జనమును గూర్చి, క్రీస్తు యొక్క పుట్టుకను గూర్చి వారు ప్రవచించినట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. పాత నిబంధన గ్రంథంలో అనేక మంది ప్రవక్తలు దేవుని యొక్క జన్మ ఈ లోకంలోనికి ఆయన జననమై రాబోతున్నాడని చెప్పి అనేక మంది ప్రవక్తలు ప్రవచించారు. ఆ ప్రవచనాలన్నీ కూడా నెరవేరాయి. అందుకని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము, తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అని. మానవులో ఉన్న పాపము తొలగించబడాలి అని అంటే అది యేసుక్రీస్తు ప్రభు ద్వారా మాత్రమే తొలగించబడుతుంది. ఎక్కడికి వెళ్ళి ఎన్ని విధాలుగా ప్రయత్నాలు చేసి ధనాన్ని వెచ్చించి వారు నిరసించిపోవాలి తప్ప వారు ఎటువంటి మార్పును కూడా చూడలేరు. కానీ దేవుని వాక్యం అంటుంది, మానవుల్లో ఉన్న పాపము తొలగింపబడాలి అంటే యేసు క్రీస్తులో మాత్రమే రక్షణ ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తులో ఉన్న రక్షణను దేవుడు ఉచితముగా ఈ లోకానికి ఇచ్చాడు, తన కుమారుని పంపించి. ఎవరైతే దేవుడు యేసుక్రీస్తు ప్రభువారిని వారి హృదయంలోనికి ఆహ్వానించి యేసులో జీవించాలని ఇష్టపడతారో
వారి యందు దేవుడు ఆనందించి వారి పట్ల దేవుడు కార్యాలను జరిగించేవాడు ఉన్నాడు. యేసు అంటే రక్షకుడు. ఆయన నీ కుటుంబాన్ని రక్షిస్తాడు, నీ బిడ్డలను దీవిస్తాడు, నీ పరిస్థితులను మార్చివేస్తాడు. ఆయన యందు నీవు ఇష్టడిగా బ్రతికితే, ఆయన యందు నీవు ఇష్టరాలిగా జీవిస్తే, నీ హృదయంలోనికి ఆయనను ఆహ్వానిస్తే దేవుని కార్యాలను నువ్వు చూస్తావు. అందుకే దేవుని వాక్యం అంటుంది, యేసు మాత్రమే లోకంలో ఉన్న మానవాళి పాపాన్ని తొలగించేవాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనం చూస్తాము అనేక మంది ప్రయాసపడి ఎంతో దూరం వెళ్తారు, ఎన్నో కార్యాలు మేము చేసాము, అక్కడికి వెళ్ళాము, ఇక్కడికి వెళ్ళాము, పాపము కడిగి వేసుకోవడానికి అని చెప్తూ ఉంటారు ఈ లోకంలో. కానీ దేవుని వాక్యం అంటుంది, మానవుడు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా మానవుల్లో ఉన్న పాపము దేవుని వెలుగులో అది తేటతనంగా కనబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. గొర్రెల రక్తం చేత, మేకల రక్తం చేత మానవుని పాపం తొలగింపబడదు. యేసుక్రీస్తు ప్రభువు వారు బలిని కోరేవాడు కాదు, ఆయన నీ హృదయాన్ని కోరేవాడు. నీ హృదయంలో ఆయన స్థానాన్ని ఇచ్చినట్లయితే నీ పట్ల ఆయన చేసే కార్యములు ఎంతో గొప్పవి. వాటిని నీవు అనుభవిస్తావు, వాటిని నీవు సొంతం చేసుకుంటావు. క్రీస్తు రక్తము మానవాళిని విమోచిస్తుంది, క్రీస్తు రక్తము మానవాళికి ఆశీర్వాదాన్ని ఇస్తుంది. అందుకని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము, ఆయన పాపముల నుండి రక్షించును, ప్రజల యొక్క పాపాలు అన్నిటినీ కూడా కడిగి వేయడానికి ఆయన ఏకైక కుమారుని లోకానికి పంపించాడు. దీనుడిగా ఆయన పశువుల శాలలో జన్మించాడు. నీ కొరకు నా కొరకు కూడా శిలువలో యాగమైనాడు. కానీ మరొక మారు పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు తన సంఘానికి. దీనుడుగా ఆయన ఈ లోకానికి వచ్చాడు, దీనుడుగా ప్రేమను కనపరిచాడు, దీనుడుగా శిలువలో తన ప్రాణాన్ని అర్పించాడు. తిరిగి 3వ దినాన లేచి తండ్రి దగ్గరికి వెళ్ళాడు. కానీ అతి త్వరలో ఆయన తిరిగి భూమి మీదకి రాబోతున్నాడు. దీనత్వము కలిగి కాదు, కానీ తనకిష్టులైన ప్రజలను ఆయన వెంట తీసుకువెళ్ళడానికి ఆయన మహా గొప్ప దూత సమూహంతో రాబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎదుర్కొనే వారుగా మనం ఉండాలి. క్రీస్తు ప్రభు వారు జన్మించినప్పుడు మనం ఎవరము కూడా చూడలేదు, కానీ క్రీస్తు ప్రభు వారి 2వ ఆగమనాన్ని మనమందరం చూడబోతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. సిద్ధపాటు కలిగిన వారే పాపం నుండి విడుదల పొంది రక్షకుడైన క్రీస్తును అంగీకరించినప్పుడు దేవుని యొక్క రాజ్యంలోనికి ప్రవేశించే అవకాశాన్ని దేవుని ప్రజలకి మాత్రమే కాదు, కానీ లోకంలో ఉన్న మానవులందరికీ కూడా దేవుడు ఉచితంగా ఇస్తున్నాడు. ఆయన ఉచితంగా ఇస్తున్న దాన్ని పొందుకోవాలి, దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి. దేవుని బిడ్డలారా, ఇంతవరకు దేవుడు తన సంఘంతో మాట్లాడి ఉన్నాడు. ప్రతి మాటను బట్టి దేవుడిచ్చిన ఆశీర్వాదాలు స్వతంత్రించుకోవాలి అంటే నీ పరిస్థితులు, నీ కుటుంబ స్థితి, నువ్వున్న ప్రతి ఇబ్బంది నుంచి కూడా విడుదల పొందాలి అంటే యేసుక్రీస్తు ప్రభువులో నీవు ఉండాలి, నీలో యేసుక్రీస్తు ప్రభువు ఉండాలి. అప్పుడే ప్రతి పరిస్థితి మార్చబడుతుంది. దానిని బట్టి ఇంకా 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 ఆయన అభివృద్ధి కార్యాలు, ఆశ్చర్య కార్యాలు నీ యందు చేయడానికి ఆశ కలిగి ఉన్నాడు. ఆ దేవుని బట్టి మరి ఎక్కువగా వినయ విధేయతలతో భక్తిని విడిచిపెట్టకుండా విశ్వాసంతో దేవుల్లో కొనసాగండి. దేవుడు ఈ క్రిస్మస్లో మీ జీవితాలలో అద్భుత కార్యాలు చేయబోతున్నాడు. మీరు దానిని బట్టి రాబోయే దినాల్లో సాక్షించబోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మండి, విశ్వాసంతో ప్రార్థన చేయండి, దేవుని కార్యాలను మీరు చూడబోతున్నారు. దేవుని వాక్యం దీవించండి.